అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్షా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక ఇష్యూ అయితే చాలా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా సరే, ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా సరే ఇదే ఇష్యూ రన్ అవుతుంది. మరి ఏంటి ఆ ఇష్యూ అంటే మీ అందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. అలెక్కే చిట్టి పిక్కిల్స్ అసలు సిస్టర్స్ అయితే పాపం ఎంతో కష్టపడి పైకి వచ్చి ఉంటారు వాళ్ళు. బట్ ఒక్క ఇష్యూతో మొత్తం దిగిపోయారు. అలా వస్తూనే ఉన్నాయి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారో వాళ్ళందరూ ఒక్కొక్క ఆడియో బయట పెడుతూనే ఉన్నారు. అండ్ రీసెంట్గా నిన్న ఇంకొక ఆడియో కూడా మళ్ళీ బయటకు వచ్చింది. ఇంకొక అమ్మాయిని అన్నారని చెప్పి, మొన్న వచ్చి ఒక అబ్బాయిని అన్నారు, అది కూడా నేను ఇందులో పెడతాను. మళ్ళీ నిన్న వచ్చి ఇంకొక అమ్మాయిని అన్నారు, ఆ వీడియో కూడా పెడతాను. అండ్ వాళ్ళ అక్క ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇలాగా నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కదా అందులో, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, మా హస్బెండ్ ఎందుకు లాగుతున్నారు ఏంటి అని. వీడియో ప్రమోషన్కి ముగ్గురు కలిసి చేస్తున్నారు. పికిల్స్ ప్రమోషన్కి ముగ్గురు కలిసి చేస్తున్నారు. వీడియోస్ ముగ్గురు కలిసి చేస్తున్నారు. మరి ఏమొచ్చినా ముగ్గురు కలిసేగా తీసుకోవాలి. వాళ్ళ చెల్లి చేసిందని వాళ్ళ చెల్లి మీద ఎలా వదిలేస్తారు అసలు? ఇది నాకు నచ్చలేదు వాళ్ళ విషయంలో. అండ్ వాళ్ళు వీడియోస్ చేసినప్పుడు ఎంత పాష్గా ఉన్నారో, నిన్న అదే మనకి పిక్కిల్స్ అమ్మినప్పుడు ప్రమోషనల్ వీడియోస్లో ఎంత పాష్గా ఉన్నారు, ఎంత స్టైల్గా చేశారో. నిన్న వాళ్ళ అక్క కానీ వాళ్ళ చెల్లి కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది, రమ్య. ఎంత అసలు నిజంగా ఉమెన్ కార్డ్ యూజ్ చేస్తున్నారు అనిపించింది. ఎంత అమాయకంగా అసలు మాకే పాపం తెలియదు, ఊరికే మమ్మల్ని మీరందరూ అంటున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అలెక్కే చిట్టి ఆడియో కాంట్రవర్సీ అయితే జరుగుతుంది రీసెంట్ టైమ్స్లో. నేను దాని గురించి ఫుల్ క్లారిటీగా ఒక వీడియో అయితే చేశాను. అందరూ యూట్యూబ్లో వెళ్ళి ఒకసారి చూడండి అనుకుంటున్నా. అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన తనని కనుక్కుంటాము, అసలు వేరే వాళ్ళకి పెట్టాల్సింది ఇతనికి ఎందుకు వచ్చింది? వాళ్ళ ఇప్పుడు రమ్య తను నిన్న రిలీజ్ చేసిన వీడియోలో ఏమంటుందంటే, వేరే వాళ్ళకి పెట్టాల్సిన ఆడియో ఇతనికి వచ్చిందంట. అసలు ఎలా వస్తుంది బిహేవియర్ పోనీ ఓకే అన్నది కదా రమ్య. ఏమన్నది ఈ వీడియోలో ఏదో అంటుంది, మీకు మీ అందరూ నాకు చెప్పాలి, సమాధానం చెప్పాలా. మా అలేఖ్య అక్క ఎవడైనా గట్టిగా బూతులు మాట్లాడితేనే మేము తిడతాం అంటే, ఒకరినైతే తిట్టో అనుకోకుండా, పోనీ రెండోది కూడా అనుకోకుండా, మూడోది కూడా అనుకోకుండా అన్నావనే అనుకో, నేను నాలుగోది వీడియో కూడా నేను లీక్ చేసేస్తాను రమ్య. నా దగ్గర ఉన్నాయి 5-6 వీడియోలు. ఇది వచ్చేసండి ఆడియో 3 అండి. ఇక్కడ ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ చేశారనమాట ఆమెకి. సో మీరు చూడొచ్చు ఇక్కడ పికిల్స్ రేట్స్ అడ్రస్ పెడితే, ఇక్కడ ఎందుకు ఇంత రేట్ అని అడిగితే వాళ్ళు ఏముంచో ఏదైతే చూసారో మెసేజ్ డిలీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇది ఇన్నోసెంట్, ఇది అనుకోకుండా జరిగింది అనుకోవచ్చా. చూడండి, వినండి. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పుగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? చూసారు కదండి ఆడియో లీక్ ఎలా తిడుతుందో. అది అలేఖ్య బిహేవియర్. వాయిస్ కదా, అది వాయిస్ ఓవర్ అన్నప్పుడు మనం మైక్ ఆన్ చేసి ఇస్తాం కదా. సో మనకు తెలుసు కదా ఎవరికి పెడుతున్నాం ఏంటి అనేది. సో అది అసలు ఊరికే ఏదో కవర్ చేస్తున్నారు, కవర్ డ్రైవ్ లా అనిపించింది. రియాలిటీ లేదు అందులో. ఏదో జస్ట్ ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. వాళ్ళ వెబ్సైట్ సేల్స్ అన్నీ పడిపోయాయి. మ్యాక్సిమం సేల్స్ కూడా నడవట్లేదు అనుకుంటే వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది. వాట్సాప్ నెంబర్ పని చేయట్లేదు, మొత్తం అన్నీ తీసేశారంట. నేను విన్న దాన్ని బట్టి మొత్తం అన్నీ తీసేశారు. బట్ బాగా ట్రోల్ అవుతున్నారండి. పాపం ఎంతో కష్టపడి పైకి వచ్చి ఉంటారు, చాలా ట్రై చేసి ఉంటారు ఎంత స్టేజ్కి రావడానికి. 3 monthsలో 30 crore టర్న్ ఓవర్ అంట. వాళ్ళ చిట్టి పికిల్స్ టర్న్ ఓవర్ 3 monthsలో 30 crores అంట. ముగ్గురు ఆడవాళ్ళు అంతలా చేసి జస్ట్ వాళ్ళ మాటలతో మొత్తం పడిపోయింది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతారు. మన నోరు ఎలా ఉంటే ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే ఉంటారు. బట్ వాళ్ళ నోటి దురుసు వల్ల మొత్తం పడిపోయింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పైకి లెగాలన్నా చాలా కష్టము. అండ్ వాళ్ళ సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా చాలా కష్టము. చాలా అంటే చాలా అసలు
చాలా సాడ్ ఇది. ఎందుకంటే అంత కష్టపడి మళ్ళీ పడిపోవడం అనేది, ఎంతో కష్టపడి ఉంటారు పైకి రావడం ఎవరిదైనా బాధే. బట్ వాళ్ళు కొంచెం జనాలు, నిన్న ఇంకొక ఆడియో వచ్చింది, అదేంటంటే నీకు ఒక లేడీని నీకు అంత కొనడం రాకపోతే వెళ్ళి పాచి పని చేసుకో అని చెప్పాను. అసలు పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. వీళ్ళకెందుకు, వీళ్ళు కస్టమర్ చాలా మంది ఉంటారు, కస్టమర్సే మన దేవుళ్ళు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది వీళ్ళకి తెలియాలి కదా. ఒక బిజినెస్ చేసినప్పుడు కస్టమర్ని వీళ్ళు ఏమని అంటే ఈ కస్టమర్ ఇంకో 10 మందికి చెప్తాడు, దానివల్ల మన సేల్స్ పడిపోతే అన్న ఒక థాట్ అనేది వీళ్ళకి లేదా మా సేల్స్ సూపర్గా ఉన్నా మేము ఎన్నన్నా సరే మా సేల్స్ జరిగిపోతాయి, మమ్మల్ని ఎవడ ఆపలేడన్న కాన్ఫిడెన్స్ నాకు అర్థం కాలేదు. అనవసరంగా సేల్స్ అంతా పడగొట్టుకున్నారు. ఇప్పుడు అసలు ఇటు లేకుండా పోయింది. అండ్ వాళ్ళ అక్క వచ్చేమో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు, నాకు అసలు ఇన్వాల్వ్మెంటే లేదు, రోడ్డు మీద మమ్మల్ని ఏమేమి చేసేసినా పర్లేదు అని చెప్పి అంటున్నారు. ఆ వీడియో కూడా నేను ట్యాగ్ చేస్తాను. వాళ్ళ అక్క మాట్లాడింది. ఇప్పుడు వచ్చి జస్ట్ ఉమెన్ కార్డ్ యూజ్ చేస్తున్నారు, మేము ఆడపిల్లలము. ఇప్పుడు నేను ఒక కన్క్లూజన్కి రాలేకపోతున్నాను అనమాట, ఎవరిది తప్పు ఏంటి అని చెప్పి. వాయిస్ అయితే క్లియర్ ఉంది, క్లియర్గా చెప్తున్నాను, తనదే వాయిస్, నేను కాదు అని డిఫెండ్ చేయట్లేదు. బట్ నా ప్రాబ్లం వల్ల ఏంటంటే ఎందుకు మీమ్ పేజెస్లో నా ఫోటో వాడాల్సి వస్తుంది. సరే వాడారు, నువ్వు ప్రమోట్ చేసావు, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, మీ చెల్లి పచ్చళ్ళు అని చెప్పేసి నువ్వు ప్రమోట్ చేశాను. నేను ప్రమోట్ చేశాను అంటే నేను వచ్చి ఎవరిని ఒక అసభ్యకరమైన మాటలతో నేను ప్రమోట్ చేయలేదు ఎప్పుడు. మీరు ఇలా ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి, కొనుక్కోకపోతే అమ్మల మీద ఒట్టే అని ఈ టైప్ ఇటు అంటే నేను మాట్లాడలేదు. మీరు నిజంగా దేశభక్తులైతే కొనుక్కోండి, మీరు నిజంగా మంచి మనుషులైతే కొనుక్కోండి అని నేను ఎవరిని ఫోర్స్ చేసి చెప్పలేదు కదా. పెళ్ళిక చేసాము, సారీ తప్పైపోయింది, మరి తిట్టినప్పుడు తెలియదు అసలు ఎలాంటి మాటలు యూజ్ చేస్తున్నారు. మన ఎవరు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా ఎవరు ఏమంటారు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొత్తగా ఇంకోటి ఏంటంటే ఫేస్బుక్లో కానీ ఆ అబ్బాయిని అంటే పెళ్లి చేసుకోవాలంట, అలా అయిపోయింది. అలా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళని, అసలు బాగా ట్రోల్ చేసేస్తున్నారు. ఇదైతే ఇప్పుడు సెకండ్ ఇష్యూ. ఇంకొక ఆడియో అయితే లీక్ అయింది, మరి చూడాలి ఇది ఎక్కడ దాకా వెళ్తుందని. ఈవెన్ టీవీ ఛానల్స్ మొత్తం అంతా పెంట అయిపోయింది. ఎవరెవరెవరో వచ్చి ఎల్కేజీ గురించి మాట్లాడుతున్నారు. మొత్తం ఇన్స్టాగా అసలు యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తే వీళ్ళదే వస్తుంది, ఎల్కేజీ టీవీకి అంతలా వైరల్ అయిపోయింది అసలు వీడియోస్. పాప చాలా ప్రాబ్లం అయింది నాకు తెలిసి. బట్ ఆడపిల్లలు వాళ్ళ మాటల వల్ల ఇదంతా జరిగింది. సో ఎవరం ఏం చేయలేము, సింపతి చూపిద్దామన్నా సరే వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. కష్టపడి వచ్చారు కానీ తప్పదు, వాళ్ళ మాటల వల్ల ఇదంతా అయింది. కాబట్టి ఇప్పటికైనా మారి మంచిగా ఉంటే బాగుండిద్ది అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా వాళ్ళ ఇష్టం. సో అదేనండి వీడియో. థ్యాంక్ యూ, బాయ్.